ఎలీషా ప్రవక్త గారికి ఏం చేసింది? మేడ మీద ఒక గది కట్టించింది, ఒక దీప స్తంభము, ఒక మంచము, అన్ని అమర్చి పెట్టలే. మరి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాడు? ఆయన బస చేసేవాడు, భోజనం చేస్తూ వెళ్ళేవాడు. తనకి యోగక్షేమాలలో ఎవరు పట్టించుకున్నారు? గనురాలు పట్టించుకున్నది. ఈరోజు సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ కూడా సేవకుడి గురించి అలా ఆలోచించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఫుల్ఫిల్గా పరిపూర్ణమైనటువంటి సేవ చెయ్యాలి మా సేవకుడు. ఎలా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి సేవలోనే ఉండాలి. ఈ సేవ ద్వారానే దేవుడు ఆయనను పెంచి పోషించాలి. వేరే విధమైన ఉద్యోగాలతో ఉండకుండా దేవుళ్ళని ఆయన ఎదగాలి. ఇంకా అనేక మంది ఆత్మ రక్షించాలనేటువంటి భారం కలిగినటువంటి వారుగా సంఘం ఉండాలి.